సిద్దిపేట నుంచి వచ్చి తను బిగ్ బాస్ వేయడానికి వచ్చాడు. తనకు అన్యాయం జరుగుతుంది, తన బిగ్ బాస్లో దొరికేస్తారు, బయట దొరికేస్తున్నారు, ఓటింగ్ ఇవ్వట్లేదు అంటే సరే మీరు పోరాటం చేసుకోండి కానీ సైలెంట్ వేసుకోండి, ఇతరులకు ఇబ్బంది చేయకుండా అంటే అట్లనే గంట సేపు అట్లనే మేము పాదయాత్ర అక్కడనే కొన్ని ధరలాగా వేసాము. తర్వాత బిగ్ బాస్ టీం నుంచి కొంతమంది ఎడిటర్స్ వచ్చారు. వాళ్ళకి అడిగాను, అన్న మరి ఇట్లా ధర్నా ఎందుకు ఇస్తున్నాను అంటే, అన్న నాకు ఇట్లా పల్లె ఓడిపోతాను భయం వేస్తుంది, ఇంకా మొన్న వరకు టాప్ 1లో ఉన్న వ్యక్తి టాప్ 3 సడన్గా పడిపోయిందంటే నువ్వేం అడగము బిగ్ బాస్ చూస్తున్నాము, మేము యాజ్ ఎడిటర్కి చెప్తానైనా 100% అంటే బిగ్ బాస్లో 100% పల్లె గెలుస్తారంటే మరి ఎందుకన్నా మొన్న ఏవీలో పల్లె బాగా తగ్గించారంటే అదేది ఇప్పుడు మరి హైప్ ఇస్తే అన్న ప్రజలు తెలిసిపోతాయి కదా అన్న ఉద్దేశంతో ఏవీలో తగ్గించారు కానీ 100% పల్లె గెలుస్తారని అక్కడ బిగ్ బాస్ ఎడిటర్స్ నమ్మకం ఇచ్చారు, సెక్యూరిటీ గార్డ్స్ నమ్మకం ఇచ్చారు. సో చాలా ప్రజలు కూడా మాకు నమ్మకం ఇచ్చారు. ఆ నమ్మకం నాకు సరిపోయిందని అనుకుంటున్నా. ఎటకెళ్ళి ఈ విషయాన్ని నాగార్జున వెళ్తాను, ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఈ 2 days నాగార్జునకి వెళ్ళి ఇక్కడ జెన్యున్గా ఓట్లు వేసే వాళ్ళకి నిజంగా పల్లె ప్రశాంత్ని మనపూర్వక గెలిపించాలని కోరుకుంటున్నాను. చెప్పింది కదన్న పల్లె ప్రశాంత్ విన్ అవుతారని, లాస్ట్ వరకు విన్ అవ్వకపోతే మీ అభిప్రాయం ఏంటి? చెప్పాను కదా, నేను ఆల్రెడీ మీకు ప్రామిస్ చేస్తాను 100% ఇప్పుడు ఏంటంటే ప్రగతి భవన్లో గేట్ బద్దలయ్యి 100% రైతులు, నేను ఒక్క రైతును కాదు చాలా మంది ఊర్లలో నుంచి వస్తామని ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా మంది రైతులు, నిరుద్యోగులు అందరూ అన్నప్పుడు స్టూడియో ముందు కూర్చుంటారు. ఇప్పుడు చెప్తున్నా ఈ బిగ్ బాస్ ఎలక్షన్స్, బిగ్ బాస్ అనేది ఏదో నామినేషన్ ఉంటారో ఎమ్మెల్యే ఎలక్షన్స్తో పోటీ అనమాట. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా అంత ఓటింగ్ ఉండదు. అట్లాంటి ఒక పల్లె ప్రశాంత్ ఓటింగ్ ఇష్టపూర్వకంగా పడుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బిగ్ బాస్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, రైతులు, ఊర్లో ఉండే అమ్మలు, చాలామంది ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా చాలామంది బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ ఓడిపోతే మనం ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ఎంత దూరం అని వెళ్తాం, ట్విట్టర్లో మెసేజ్ చేస్తాం, ఎంత దూరం అని వెళ్తామని వాళ్ళు చెప్పడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఒక విషయం పైన బ్రో, మనం మొన్న మార్చ్ అని సినిమా వచ్చింది, మహేష్ బాబు సినిమా ఇస్తాడు. తను ఎక్కడో ఫారెన్ ఉన్న వ్యక్తి ఉద్యోగం చేసి వచ్చి వ్యవసాయం చేస్తే ఆ సినిమా మనం హిట్ చేసినాం. అదే మన శతమాన భవతిలో ఒక సినిమాలో మన హీరో వ్యవసాయం చేసేది, ఆ సినిమా కూడా మనం హిట్ చేసాం. అట్లాంటి ఒక వ్యవసాయం చేసుకున్న వ్యక్తి ఈరోజు బిగ్ బాస్కి వచ్చి మనం ఎందుకు హిట్ చేయకూడదు, మనం ఎందుకు ఓట్ వేయకూడదు అనే విషయం పైన నిజంగా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. మీరు చెప్తున్నా అమ్మ అక్క దయచేసి ఒక్క అవకాశం మన రైతు బిడ్డకి ఇద్దాం, తను గెలిపిద్దాం. తన డబ్బు నిజం చెప్తాను. ఇప్పుడు స్పై అని ఏదైతే బ్యాచ్ ఉంది, స్పై అని ఉంది కదా, శివాజీ గెలిచిన ఒకవేళ బై ఛాన్స్ శివాజీ గెలిచిన అనుకో 100% తన డబ్బులో సగం డబ్బు పల్లె ప్రశాంత్ పేరు మీద రైతులకు ఇస్తాను అని తను చెప్తాడు. ఎవరు గెలిచినా కూడా తను చాలా పేదోడు కాబట్టి కొంత డబ్బులు ఉంచుకొని ఎంత కొంత పల్లె ప్రశాంత్ పేరు మీద కొంతమంది రైతులకు అయితే రైతులకు సామాన్లకు డబ్బులు ఇస్తాడు. ఈ స్పా బ్యాచ్ ఏదైతే లైక్ శోభా శెట్టి కానీ, ప్రియాంక కానీ, అమర్దీప్ కానీ, అర్జున్ కానీ వీళ్ళు గెలిచినా కూడా బంజారాస్ ఇల్లు కట్టుకోవడం తప్ప కానీ వాళ్ళు కొత్తగా డబ్బులతో ఏం చేయరు. కానీ స్పై బ్యాచ్లో ఎవరు గెలిచినా కూడా ప్రజలకు గెలుపు ఉంటుంది. సో దయచేసి మిత్రులారా, మీరు దయచేసి పల్లె ప్రశాంత్ గెలిపిస్తే ఆ డబ్బు మనకే ఏదో ఒక రకంగా 10 మందికి న్యాయం జరుగుతుంది కాబట్టి మనస్ఫూర్తి కొడుతున్నాం. సో వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే ఒకళ్ళు నిజంగా పల్లె ప్రశాంత్ గెలిస్తే డబ్బులు అవన్నీ ప్రజలకు ఇస్తే నిజంగా మరో హార్ట్ఫై అవుతాడేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. తొక్కుమని ట్రై చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అవుతుంది. పప్పులు ఉడకో గెలిచినా గెలుపు 100% పల్లె ప్రశాంత్ని ఘన స్వాగతం పలుకుతాం. సో ఆ రోజు ఏ రోజు విన్నర్ దగ్గర ఆ రోజు చాలామంది మహిళలు వాళ్ళు హారతి పట్టుకుని సిద్ధంగా ఉన్నారు అన్నపూర్ణ స్టూడియో కాడ హారతి ఇవ్వడానికి. సో గెలిచినా గెలకపోయినా చాలామంది సిద్ధంగా ఉన్న 100% పల్లె ప్రశాంత్ గెలుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.